ఇటు ఒకవైపు దేశంలో గాని, ఈ వైపు రాష్ట్రంలో గాని 2 వైపులో చూస్తే హైటెన్షన్ వాతావరణం. ఉమ్, ఏంది ఆపరేషన్ కగార్. ఈ పరిస్థితులలో మీరు 'హిడ్మా'పై ఒక పాట రాయడం జరిగింది. ఉమ్. మీకేంటన్న ఎంత ధైర్యం అసలు? నేను ఏమంటా అంటే ధైర్యం అనేది ఏముంటది, అంటే ధైర్యం అనేది మాట్లాడితే ఏముంటది? అర్బన్ నక్సలేట్ అంటున్నారు. ఉమ్, అనేక కేసులు పెడుతున్నారు. ఎన్ఐఏలు వస్తున్నారు. ఉమ్. ఇప్పుడు ఈ ఎన్ఐఏ ఇంతవరకు రాని పరిస్థితి. వాళ్ళ అమ్మ చనిపోయింది రీసెంట్ గానే, వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరిగింది. అన్నది విషయానికి వస్తే చాలా దుర్మార్గం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు నిదర్శనం అంటే అన్ననే ఇక అలా. ఇంకా అదైనా నేను నిదర్శనం. ఎందుకంటే రేపు ఎవరు మాట్లాడినా గదే పరిస్థితికి వస్తుంది. బట్ నాకు ధైర్యం అంటూ ఏమీ లేదు భయ్య. ఎందుకు అంటే నాకు ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది, భావ ప్రకటన అనేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛలో భాగంగా ఆ స్వేచ్ఛని భంగం కల్పించే గదైనా లాంటి వాళ్ళు తీసుకుపోయారు. అవునా? రేపు నాకు కూడా అది జరుగుతుందా అని అంటే ఇన్నకున్న బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. ఓకే. ఎన్న గత కాలంలో ఆయన ఒక మావోయిస్ట్ పార్టీ, ఆయన దానివల్ల పనిచేసిండు. ఆయనకు ఆ నీడ ఉంది. కానీ నాకు ఆ నీడ లేదు కదా. నాకు ఆకలి నీడ తప్ప ఇంకో నీడ లేదు, అవమానం నీడ తప్ప ఇంకో నీడ లేదు. ఈ రెండే ఉన్నాయి, ఆకలి అవమానం. ఇది తప్ప ఏముంది? బతుకు పోరాటం తప్ప బంధుకు పోరాటం మనకు తెలియదు. ఓకే. కాబట్టి నాకేం ప్రాబ్లం ఉంటుంది? అట్లా అని చెప్పి లేదమ్మా ఇక్కడ పెద్ద ఉద్యమాలు చేసిండు, పెద్ద కమ్యూనిస్ట్ అట్లా కూడా లేదు కదా. ఓకే. నాకు అంటే నేను భయపడటానికి రాజ్యం నన్ను ఏమన్నా చేస్తుందా అని భయపడటానికి విషయానికి వచ్చినప్పుడు నేను ఏదో ఒక వేదిక అయి ఉండడమా, లేకపోతే ఏదో ఒక దానికి లోన్ అయి ఉండడం అది జరిగితే నేను కూడా భయపడుతున్నాను. కానీ నేను ఏ వేదిక మీద లేను, అవునా? ఏ అక్రమ కార్యకలాపాలకు తలదూర్చను, అసలు ఇంటికి మన సందు కూడా ఇయ్యను అవునా? అన్న. ఒకసారి మీరు 'హిడ్మా'పై పాట రాయడం జరిగింది. ఒకసారి పాడండి. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, అరే ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు, విప్లవం ఎప్పుడు విత్తనమే అంతం లేని సంతానమే, వేలాది హిడ్మలను చంపింది రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది, కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, అరే ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు, నరనరమున రాక్షసులకు జన్మనిచ్చిన రాజ్యముకు కడుపుల పేగులు కదులుతయా, కనికరముకు జవాబు దొరుకుతదా, కారం పేగుల కష్టమది ఇష్టంగని ప్రాణాలిస్తుంది, మానవ జన్మక పిండమది భూమికి భూవను పెడుతుంది, ఎందరో తల్లుల శోకమది తిరుగులేని సందేశమది, కన్నీళ్లకు కడుపై. ఇది రాసి అన్నా. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. అసలు అర్బన్ నక్సలైట్ అర్థం ఏంటన్నా? నాకు కూడా నిజంగా మంచిగా మధుబాయ్ ఈ అర్బన్ నక్సలైట్ అయితే నాకు అర్థమవుతుంది అసలే. అంటే అడుగుద్దా? అవునా? అడుగుదా? మరి అర్బన్ నక్సలైట్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మీద దుమ్మెత్తి పోసే బీజేపీ వాళ్ళు అంతా అర్బన్ నక్సలైట్ అడిగారు. వాళ్ళు కూడా అడగలేదు. అడిగారు. మరి కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి ప్రతిపక్షం నుండి ఫస్ట్ పొట్టుగా తిట్టి 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 ఎట్నో విధంగా తెలంగాణ మొత్తం కొనిపారేసి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా అర్బన్ నక్సలైట్. రేవంత్ రెడ్డి, అమిత్ షా, ఎవరు మన యనుమల రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అయితే మనం కూడా అవుతాం. వాళ్ళు బీఆర్ఎస్ తిట్టలేదు అప్పుడు, మరి వాళ్ళు అవుతారుగా. కాంగ్రెస్ అమిత్ షా కూడా తిట్టలేదా? వాళ్ళు కూడా అవుతారుగా. కేసీఆర్ ఎవరి వారి తిట్టలేదా? వాళ్ళు కూడా అవుతారుగా. వాళ్ళైతే మనం కూడా అవుతాం. మనకైతే దానికి అర్థమే లేదు కానీ వాళ్ళైతే మనం కూడా అవుతాం.